ఉట్టి ఆరోగ్యశ్రీ. నెట్వర్క్ హాస్పిటల్స్కు ఇవ్వాల్సినది 300 × 18 అని అంటే 5,400 కోట్లు ఆరోగ్యశ్రీకి ఖర్చు అయ్యేది. ప్రభుత్వానికి ఖర్చు అయ్యేది, ఆరోగ్యశ్రీకి ఖర్చు పెట్టాల్సింది. అట్లాంటిది కేవలం 1,800 కోట్లు ఇచ్చేసరికి 3,600 కోట్లు బకాయిలు ఇంతవరకు. చివరికి మొన్న సమ్మెకు దిగిన నెట్వర్క్ హాస్పిటల్స్ అందరూ కూడా సమ్మె దిగిపోతూ వాళ్ళకి ఇచ్చిన మాటకు కూడా ఇంతవరకు దిక్కులేదు. సమ్మె దింపేసినారు, ఆ తర్వాత మాట కథ దేవుడు ఎరుగని వాళ్ళ పరిస్థితి అంతే. నిజంగా పేదలకు ఆరోగ్య భద్రత లేని పరిస్థితి. 104, 108 కూడా స్కామ్గా మార్చేసినారు. 5 కోట్లు నెట్వర్త్ లేనివానికి ఇచ్చినారు 104, 108. మన తెలుగుదేశం ఆఫీస్లో డాక్టర్ల సెల్ అధ్యక్షుడు అంటాడు. కనుక్కోండి మీరే, స్కామ్ కాకపోతే ఏందో మనం రాయండి. దిస్ ఇస్ ద ప్లైట్. ఓ పక్క ఇంత దారుణంగా ఆరోగ్య వ్యవస్థ ఉంటే మరోవైపు సంజీవిని అంటాడు. అది ఇంకో డ్రామా. ఇలా ఓవైపున ఆరోగ్యశ్రీని కూనీ చేస్తూ, మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తిగా హతం చేస్తూ, ఇంకోవైపు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక స్కామ్గా మారుస్తూ ఈ ప్రభుత్వ పాలన సాగుతూ ఉంది. ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటో తెలుసా? కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీను ప్రైవేట్ పరం చేయడం ఒక స్కామ్ అయితే, ఆ కాలేజీలు తీసుకున్న వారికి ఒక పెద్ద బొనాన్జా ఇచ్చినాడు. అది ఇంకో పెద్ద స్కామ్. అదేందో తెలుసా? ప్రైవేట్ పరం అయ్యాక ఈ కాలేజీలు ప్రైవేట్ పరం అయ్యాక అందులో పనిచేస్తూ ఉన్న సిబ్బందికి గవర్నమెంట్ జీతాలు ఇస్తాడంట. చూడండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ అండ్ కాస్ట్ thereof. The government of Andhra Pradesh will provide only salary for the medical and non-medical staff transferred with the existing hospital for 2 years from the effective date. ఒక్కో టీచింగ్ హాస్పిటల్లో మామూలుగా నెలకు ఒక 550 బెడ్ హాస్పిటల్, 550 బెడ్ హాస్పిటల్ ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి చూస్తే అప్రాక్సిమేట్లీ 5 to 6 crores పర్ మంత్ ఖర్చు అవుతుంది సాలరీస్. అంటే సంవత్సరానికి 60-70 కోట్లు, 2 ఏళ్లకు 140 కోట్లు, 120 నుంచి 140 కోట్లు 2 ఏళ్లకు ఈయన ఇస్తున్నాడు. అంటే ఆశ్చర్యం ఏంటంటే, ఇది గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ బిల్డింగులు, గవర్నమెంట్ స్టాఫ్, గవర్నమెంట్ జీతాలు, కానీ ఓనర్స్ ఏమో ప్రైవేట్ వాళ్ళు. ఆశ్చర్యంగా లేదా? ఇది బొనాన్సా కాదా? ఇది స్కాముల్లో కూడా మరి అన్నిటికన్నా పెద్ద స్కామ్ కాదా ఇది? గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ బిల్డింగులు, గవర్నమెంట్ స్టాఫ్, గవర్నమెంట్ జీతాలు, కానీ ఓనర్లు ఏమో ప్రైవేట్ వాళ్ళు. లాభాలేమో ప్రైవేట్ వాళ్లకు, భారమేమో గవర్నమెంట్కు, ప్రజలకు. దిస్ ఈజ్ జీవో నెంబర్ 847. అది కూడా చూడండి, ఒక పక్క ప్రజా ఉద్యమం జరుగుతుంది. 2 December 2025 సిగ్గు లేకుండా, ప్రజా ఉద్యమానికి ఖాతరే లేకుండా స్కాముల పర్వం ముందుకు పోతూ ఉంది.
ఒక కోటి సంతకాలు చేస్తూ ఉన్నారు దీన్ని వ్యతిరేకిస్తూ. మరో వైపున ఖాతరే లేకుండా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న స్కాముల పర్వం, స్కాముల్లో ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఇంకా పెద్ద స్కాములు చేస్తూ ఉన్నాడు. కొత్త గవర్నమెంట్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజలు తీవ్రంగా వ్యతిరేకత చూపిస్తూ ఉన్నా కూడా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోవడంతో ప్రజలందరూ కూడా రోడ్ల మీద ఎక్కుతున్నారు. 175 నియోజకవర్గాల్లో మా పార్టీ ఇప్పటికే భారీ ర్యాలీలు ప్రజల తరపున ప్రజలతో కలిసి ప్రజల గొంతుకను ఇప్పటికే వినిపించడం జరిగింది. 1 కోటి మందికి పైగా సంతకాలు పెడుతూ ఈ ఉద్యమానికి పెద్ద ఎత్తున ప్రజలు సంఘీభావం తెలుపుతూ ఉన్నారు. ఇప్పుడే నిన్ననే గవర్నర్ గారి దగ్గర నుంచి కూడా డేట్స్ కన్ఫర్మ్ అయినాయి. కాబట్టి ఈ నెల 10వ తారీఖున ప్రజలు చేసిన ఈ సంతకాల పత్రాలు ప్రజలకు, మీడియాకు, అందరికీ కూడా ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో డిస్ప్లే చేసి ప్రజలకు, మీడియాకు చూపించి ఈ నెల 10వ తారీఖున నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లాలకు పంపడం జరుగుతుంది. 10వ తారీఖున 13వ తారీఖున జిల్లా కేంద్రాలలో ర్యాలీ చేసి ఆ ప్రజలు చేసిన ఆ సంతకాలు, ఆ 1 కోటి సంతకాలకు పైగా ఆ పత్రాలను పార్టీ సెంట్రల్ ఆఫీస్కు జిల్లాల నుంచి బయలుదేరుతాయి. అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఈ 1 కోటి సంతకాలకు పైగా ఈ పత్రాలను తీసుకుని రాష్ట్ర గవర్నర్ గారికి ఈ నెల 16న సమర్పిస్తాం. ఈ నెల 16న రాష్ట్ర గవర్నర్ గారికి చెప్పడము, చూపించడము రెండూ చేసిన తర్వాత ఈ పత్రాల ద్వారా హైకోర్టులో పిటిషన్ కూడా వేస్తాం. నెక్స్ట్ టాపిక్ లేకపోదు, ఉద్యోగుల సమస్యలు. నిజంగా ఉద్యోగుల సమస్యలు ఎలా ఉన్నాయి అన్నదానికి ఈ డిసెంబర్ చివరి నాటికి, ఈ డిసెంబర్ అయిపోతే ఈ జనవరి వస్తే 5 డిఏలు ఇవ్వాల్సి ఉండగా 1 మాత్రమే ఇచ్చారు. ఈ జనవరి వస్తే 5 డిఏలు పెండింగ్, 5 డిఏలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 1 డిఏ మాత్రమే ఇచ్చినట్టు అవుతుంది. అది కూడా వాయిదాల్లో ఇస్తామంటున్నారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, చరిత్రలో ఎప్పుడూ కూడా చూసి ఉంటాం మనం, డిఏ అరియర్స్ అన్నది రిటైర్మెంట్ పూర్తయిన తర్వాత అరియర్స్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం బహుశా చరిత్రలో ఎప్పుడు చూసి ఉన్నాం, ఒక చంద్రబాబు ప్రభుత్వం తప్ప. దానికి తగ్గట్టుగా జియో చూడండి, జియో నెంబర్ 60 ఇచ్చినారు. జియో నెంబర్ 60లో చూడండి ఏమని రాసినాడో, క్లాస్ 11, క్లాస్ 12 ఒకసారి చదవండి. జియో నెంబర్ 60, డిఏ అంటే డియర్నెస్ అలవెన్స్ శాంక్షన్డ్ ఇన్ ది అబవ్ పారాస్ shall be paid in cash with salary of October 2025 payable in November 2025. The arrears on account of payment of DA for the period of 1/1/2024 to 30/9/2025 shall be payable to the employees at the time of their exit from the government services. ఇది ఎప్పుడు జరగలా. ఇంకా ఫర్దర్గా చూడండి, ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ అన్ ఎంప్లాయీ బిఫోర్ ద ఇష్యూ ఆఫ్ దీస్ ఆర్డర్స్ ద లీగల్ హెయిర్ షెల్ బి ఎంటైటిల్డ్ టు ద అరియర్స్ ఆఫ్ డియర్నెస్ అలవెన్స్. ఇది చరిత్రలో ఇందరికి ఏ ముఖ్యమంత్రి కూడా, బహుశా ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఇట్లాంటి డ్రకోనియన్ జియో ఎప్పుడు తీసుకొచ్చిండు. వెంటనే దీని మీద గొడవ మొదలయ్యేసరికి దీన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చి ఉపసంహరించుకొని తర్వాత వాయిదాల్లో ఇస్తామన్నారు.
ఉపసంహరించుకొని తర్వాత వాయిదాలు ఇస్తామన్నారు. నిజంగా ఆశ్చర్యం ఇది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా మెరుగైన పిఆర్సీ ఇంతవరకు లేదు. ఎన్నికలప్పుడు వీళ్ళు ఏమన్నారు? మెరుగైన పిఆర్సీ అన్నారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఆర్సీ చైర్మన్ అంతవరకు ఉన్నోని తీసేసినారు, కొత్తోని ఇంతవరకు వేయలే. పిఆర్సీ చైర్మన్ కొత్తగా వేస్తే వెంటనే రిపోర్ట్ ఇస్తే వెంటనే రిపోర్ట్ ఇవ్వాలి, రిపోర్ట్ ఇస్తే వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేస్తే వెంటనే జీతాలు, ఎంప్లాయీస్కి జీతాలు పెరుగుతాయి, సో జీతాలు పెరగకూడదు అని చెప్పి పిఆర్సీ చైర్మన్ కూడా వేయాలి, నామినేట్ కూడా చేయాల. మెరుగైన పిఆర్సీ అన్నాడు, మెరుగైన పిఆర్సీ కదా దేవుడు ఎరుగు, కనీసం పిఆర్సీ చైర్మన్ ఇంతవరకు అపాయింట్ కాల. మెరుగైన పిఆర్సీ ఒక బూటకం, వాగ్దానం చేసినట్టుగా వెంటనే అయ్యారన్నాడు, అయ్యారు లేదు. మేము వచ్చిన వెంటనే 27% అయ్యారు ఇచ్చినాం, వెంటనే అధికారంలోకి రాగానే జీతాలు పెరిగినాయి. అయ్యారు లేదు, పిఆర్సీ లేదు, ఓపీఎస్ లేదు. అంతకన్నా ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఉద్యోగులు త్రిశంక స్వర్గంలో పెడుతూ మా ప్రభుత్వం ఇచ్చిన జీపీఎస్, గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ కూడా చెల్లుబాటు కాకుండా చేశారు. కనీసం ఆ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అన్నా ఇప్పుడు దేశం అంతా కాపీ కొడతాను, అదన్నా కనీసం ఇంప్లిమెంట్ అయినంటే కొద్ది గొప్ప దాని బెనిఫిట్స్ అన్న ఎంప్లాయీస్కి వచ్చిందరు, రిటైర్ అయిన వాళ్ళకు. పిఆర్సీ బకాయిలు, పెండింగ్ డిఏలు, జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు, మెడికల్ రీయింబర్స్మెంట్లు, సరెండర్ లీవ్స్, వీటి రూపేణా ఉద్యోగులకు మొత్తం 31,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నారు. వీటి రూపేణా ఉద్యోగస్తులకు 31,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. బకాయిలు పడ్డాడు చంద్రబాబు. ఆప్కాస్లో ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు ఇచ్చేట్టుగా మా ప్రభుత్వంలో చర్యలు తీసుకుంటే, ఆప్కాస్లో ఈరోజు ఒకవైపున నెంబర్స్ తగ్గిస్తూ ఉన్నారు, సంఖ్య తగ్గిస్తూ ఉన్నారు. అందరినీ కాంట్రాక్టులు అందరికీ వీళ్ళకి సంబంధించిన గుడులల్లో కూడా శానిటేషన్ వర్కులు కూడా కాంట్రాక్ట్లే. వీళ్ళకి సంబంధించిన భాస్కర్ నాయుడు, చంద్రబాబు నాయుడు బంధువులు, చంద్రబాబు నాయుడు మనుషులు, వీళ్ళకే వర్కులు, వీళ్ళకే ఆ లేబర్ కాంట్రాక్టుల వర్కులు కూడా. ఆప్కాస్ట్లో ఒకవైపు నెంబర్లు తగ్గిస్తున్నారు, మరోవైపు ఆప్కాస్ట్లో నెల 1వ తారీఖున జీతం ఇవ్వడం కదా దేవుడు ఎరుగు. ఇప్పుడు జీతాలు 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇస్తున్నారు. నేను పులివెందులకు పోతే మా వాళ్ళు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చినారు, సార్ మా పరిస్థితి ఇది సార్, మీరు ఉన్నప్పుడు 1వ తారీఖే జీతం వస్తానది, ఇప్పుడు 1వ తారీఖు జీతం కదా దేవుడు ఎరుగు సార్, 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇస్తున్నారు సార్, ఇది మా పరిస్థితి. గెస్ట్ లెక్చరర్లకు 8 నెలలుగా జీతాలు లేవు. ఇంకో సబ్జెక్ట్ లేకపోదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. నిజంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఆంధ్రుల హక్కు అని ఏ రకంగా ఈ ప్లాంట్ వచ్చింది, ఆ తర్వాత ఏ ప్లాంట్ ఈ రకంగా ఆంధ్రుల హక్కుగా ఆంధ్రుల మనోభావాలను రిఫ్లెక్ట్ చేస్తూ ఈ ప్లాంట్ ఏదైతే కమిషన్ అయిందో, నిజంగా వీళ్ళు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన ఉధృతంగా సాగుతూ ఉంది. ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మా 5 ఏళ్ల పీరియడ్లో మేము ఈ ప్లాంట్ను కాపాడగలిగాం. ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసినాం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయకూడదు అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ ప్లాంట్కు మంచి జరిగేట్టుగా వెంటనే ఈ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ అలాట్ చేయండి అని చెప్పి మేము తీర్మానం చేసి పంపించినాం అసెంబ్లీలో. మా 5 సంవత్సరాలు ప్రైవేటీకరణ జరగకుండా ఆపగలిగాం.
కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా ఎన్నికలకు ముందు ఏమన్నాడు ప్రైవేటీకరణ విషయంగా, ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటున్నారు అనేది నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది మీరంతా కూడా ఒకసారి నేను ప్లే చేస్తా, వినండి ఒకసారి. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇదే ఇష్యూ మీద ఏం మాట్లాడాడు, ప్రైవేటీకరణ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ఏం మాట్లాడాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇదే ఎన్నికల ఇదే విశాఖపట్నం స్టీల్ ప్రైవేటీకరణ మీద ఏం మాట్లాడాడు అని ఒక్కసారి వినండి. నిజంగా విలన్ అనే సినిమాలలో మనం ఎప్పుడైనా అంటూ ఉంటాం కదా, విలన్ అనే పాత్ర ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనం ఒక్కసారి నేను ప్లే చేస్తా, ఒకసారి వినండి. కానీ మా ప్లే చేయమ్మా. ఏది మా మళ్ళా మొదటి నుంచి ప్లే చేయి. మీ పోరాట ఉద్యమానికి నేను సహకరిస్తా, మీ లక్ష్య స్థానంలో నేను భాగస్వామ్యంగా మీకు న్యాయం జరిగిన చివరి వరకు మీకు అండగా ఉంటా. నేను అడుగుతున్నా, విశాఖపట్నం ఆత్మరమిది మీరు ఉపేక్షిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. విశాఖపట్నం స్టీల్ సిటీని సోలం సిటీగా చేస్తే మీరు ఆమోదిస్తారా అని అడుగుతున్నా. అందరం కలిసి కాపాడుకుంటామా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి, కాపాడుకుంటాం కలిసి పోరాడతాం అందరం ఉంటాం, సగం శక్తిగా తయారవుతాం. విశాఖపట్నం ఉక్కనేది మన ఆత్మ, విశాఖ ఉక్కు. కాదయ్యా, నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లయ్యా? ఇది ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మీరు అందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికి జీతాలు ఇస్తారా? పని చేయాలి కదా. ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తారా? ఏనయ్యా, మీరు అందుకే చెప్పాలి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టరీ వస్తా ఉంది, ప్రైవేట్ వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు రేపు రాబోయే రోజు ప్రాఫిట్ లో ఉంటుంది. అంటే పబ్లిక్ సెక్టర్ లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంచో పైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది? తమాషాగా ఉంది మీకు. నేను కూడా చూస్తున్నాను, కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు, వాళ్ళకి ఏం పని లేదు. మొన్న ఇదే మరి నాకు అక్కడ ఒకటి జరిగింది. ఏ ఇండస్ట్రీ రానివ్వకుండా చేస్తే కెమికల్ ఫ్యాక్టరీలో పీడీ కింద పెట్టినాక అన్ని సెట్ అయిపోయినాయి. ఎత్తుపోయి లోపలేస్తే ఇంక డిస్టర్బెన్సీ లేదు, అన్ని ఇండస్ట్రీస్ బాగున్నాయి, రాష్ట్రం కూడా బాగుంది. నాడు నేడు ఆ రోజు ఏమన్నాడు ఎన్నికలకు ముందు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు ఏమంటా ఉన్నాడు? నిజంగా ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటా